పూజ చేసిన వెంటనే పాదాలను కడుక్కోవడం వల్ల పూజ ప్రభావం తగ్గుతుంది కాబట్టి మీరు స్నానం చేసే ముందు కొంతసేపు వేచి ఉండాలి. పూజ తర్వాత ఎవరినైనా శపించడం మన జీవితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మనం ఎవరినైనా శపించినా లేదా వారి గురించి చెడుగా మాట్లాడినా పూజ యొక్క పవిత్ర శక్తిని నాశనం చేస్తాము. మాంసం మరియు మద్యం ఇవి మన మనస్సును భౌతిక విషయాలపై కేంద్రీకరిస్తాయి. పూజానంతరం అటువంటి ఆహారాన్ని తినడం పూజ యొక్క పవిత్రతను నాశనం చేస్తుంది. మన సంస్కృతిలో పూజానంతరం సాత్విక ఆహారం తీసుకోవడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. పూజ తరువాత మన శరీరం మరియు మనస్సు ప్రత్యేక శక్తితో నిండి ఉంటాయి. ఈ సమయంలో మీ గోర్లు లేదా జుట్టును కత్తిరించడం వలన ఈ శక్తి ప్రవాహానికి అంతరాయం కలగవచ్చు. ప్రసాదం తినడం వల్ల మనసు, శరీరం శుద్ధి అవుతాయని నమ్మకం. భగవంతునికి సమర్పించే ఆహారం కోసం కూడా ప్రజలు ప్రసాదం తినడానికి ముందు కొంత సమయం వేచి ఉండవలసి ఉంటుంది.